ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన కడపలో పర్యటిస్తారు. 7వ తేదీ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కడపకు విమానంలో చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మున్సిపల్ హై స్కూల్కు చేరుకుంటారు ఆయన. అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులతో ముఖాముఖి సభను నిర్వహిస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ కడప విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జమీమా. ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆయన కడప నగరంలో కూడా పర్యటించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఆయన ఏదైతే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా కూడా ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గడ్డపై కూడా ఆయన అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తంగా చూసుకుంటే గనక ఒక నూతన ఉత్తేజం కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ నెల 7వ తేదీ ఆయన దాదాపుగా మనం చూసుకుంటే గనక హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా ఆయన ప్రత్యేక విమాన ద్వారం కూడా ఆయన ఈ నెల 7వ తేదీ కూడా కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కూడా కడప విమానాశ్రయం చూడగా నేరుగా రోడ్డు మార్గాన ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందుకు అక్కడ చేరుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే గనక ఏదైతే అటు విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ అలాగే కొన్నటువంటి ఉపాధ్యాయులతో కూడా ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే విద్యార్థులు దాదాపుగా వాళ్ళ స్టడీ ఎలా ఉంది, అలాగే వాళ్ళు చదువుతున్నటువంటి విద్యాభ్యాసానికి సంబంధించి వాళ్ళ మెరిట్ స్టూడెంట్ లా లేకుంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో దానిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆ విద్యార్థిని అలాగే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని కూడా వాళ్ళతో ఆయన అయితే కనుక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థులు ఎలా చదువుతున్నారని దానిపైన కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. విద్యార్థులు మెరిట్ స్టూడెంట్ లా లేకుంటే చదువులో ఎలా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో ఎలా ఉన్నారా దానిపైన కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అలాగే పేరెంట్స్ తో కూడా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి అయితే కనుక అటు జిల్లా కలెక్టర్ అటు జాయింట్ కలెక్టర్ కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలకు మోహరించి ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు కూడా చర్యలు చేపడతారని చెప్పుకోవచ్చు. మరోపక్క జనసేన నాయకులు కావచ్చు అలాగే కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన మొట్టమొదటిసారి కడపకు రావడంతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా భారీ క్రెయిన్లతో కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్ గడ్డ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక జగన్ సొంత గడ్డ అయినటువంటి కడప గడ్డ పైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు జిల్లా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆయన రాక కోసం అయితే కనుక పెద్ద ఎత్తున ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కావచ్చు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే సంసిద్ధంగా చెప్పుకోవచ్చు. ఆయన రాక కోసం అయితే కనుక పెద్ద ఎత్తున అందరూ వేచి చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.